ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. గోగాకు పచ్చడి అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. మనకి గోగాకులో పీచు పదార్థం వల్ల గుండె ఎంతో మేలు జరుగుతుంది. గోగాకులో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, సోడియం, ఐరన్, ప్రోటీన్లు ఉంటాయి. అనేది మన హెల్త్కి చాలా మంచిది. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వీక్లీ 1 టైం తీసుకోవడానికి ట్రై చేయండి. వాటర్ తీసుకుని ఉప్పు వేసుకుంటున్నానండి, కల్లుప్పు. ఆల్రెడీ నేను ఒలిచిపెట్టుకున్న గోగాకుని ఒక హాఫ్ అన్ అవర్ ఈ వాటర్లోనే మనం ఉంచేసుకుంటే ఆకు అనేది చాలా ఫ్రెష్గా అయిపోతుంది ఆ ఉప్పు నీళ్ళ వల్ల. ప్రెగ్నెన్సీ వాళ్ళు కంపల్సరీ ప్రెగ్నెన్సీ టైంలో గోగాకుని తీసుకోండి, ఎందుకంటే గోగాకులో ఐరన్ ఉంటుంది. మీకు ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీ ఐరన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం గోగాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులోకి ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేద్దాము. ఈ ధనియాలు, జీలకర్ర అనేది చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 15 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒక కట్ట గోగాకుకి 15 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే కూడా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు. మీరు ఎండుమిరపకాయ ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఎండుమిరపకాయలు వేసుకుంటే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నానండి చిన్నది. దీన్ని కూడా ఒకసారి ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్లోనే వీటినన్నిటినీ. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోనే మనము వీటినన్నిటినీ. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బండల్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్లోనే మనము కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము ఇందులోనే. మీకు పల్లీలు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను పల్లీలని. వీటిని బాగా ఫ్రై చేసేసుకున్న ఆయిల్లో. చూడండి, కొంచెం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకున్నాము వీటిని. కొంచెం కోల్డ్ చేసింది ఫ్రెండ్స్, అందువల్లే వాయిస్ అలా డిఫరెంట్గా వస్తుంది. పల్లీలు ఫ్రై అయిపోయినాయి. ఈ పల్లీలను ఇప్పుడు వేరొక ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న గోగాకుని వేసేసుకున్నాము. మీకు కొంచెం ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆయిల్ వాడడం లేదు. వాటర్ కూడా ఏమి యాడ్ చేయడం లేదండి. గోగాకులో ఉన్న వాటర్తోనే దాన్ని ఉడకబెట్టుకుంటున్నాను గోగాకుని నేను. ఇలా ఉడకబెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. మీకు వాటర్ సాలలేదు అనుకుంటే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మన గోగాకులో ఉన్న వాటరే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇంకా బాగా మగ్గిపోవాలండి. వాటర్ అనేది ఉండకుండా గోగాకులోనే మొత్తం మగ్గిపోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలాగే పెట్టేసుకుందాము. చూడండి, వాటర్ అనేది అంతా ఇంకిపోయింది ఫ్రెండ్స్. మనకు గోగాకులోని ఆకులోనే మనకి బాగా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చల్లార్చుకోవాలి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మిరపకాయలు, పప్పులు అన్నిటిని కూడా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఫస్ట్ మనము వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొనేసి, మీకు రోల్ ఉంటే రోల్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. రోల్ పచ్చడి అంటే బాగుంటుంది. నాకు ఇక్కడ రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, గ్రైండ్ చేసేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్న గోగాకును కూడా దీంట్లో యాడ్ చేసేద్దాము. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చేద్దాము. చూడండి,
నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న గోగాకు పచ్చడికి కావాల్సింది తిరగబాతు చేసేసుకుందాము. పోపు పెట్టేసుకుందాము. బాండలు పెట్టుకొని బాండలు హీటెక్కినాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీటెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొంచెం మంచెనపప్పు, ఉద్దిపప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. వీటన్నిటి ఒకసారి ఫ్రై అయినాక చూడండి, ఇందులోకి 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము. నేను ఉల్లిపాయ ఎందుకు వేసినానంటే తిరగబాతులో మనము గోగాకు తినేటప్పుడు మనకి పంటికి ఆ ఉల్లిపాయ తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది. సో అందువల్ల నేను చాలామంది ఇలా తినడానికి కూడా ఇష్టపడతారు. అందుకని నేను ఈ విధంగా తిరగబాతు చేసుకుంటున్నాను. మీకు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ తిరగబాతు చేసుకుంది గోగాకులో వేసేసి కలిపి పెట్టుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా గోగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.